దేవుడిచ్చిన అవకాశం బట్టి ప్రభు పేరట మీరందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడిచ్చిన కృప మీకు అందరికీ తోడే ఉండాలని, ఇంత అవకాశం ఇచ్చిన మరి గర్భదేశంలో ఉన్న దుర్గారావు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, మరి కూడికొచ్చిన సహోదరులకి, తల్లిదండ్రులకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దుర్గారావు ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయాల్లో ప్రేమ పాలు పంచుకుంటా ప్రార్థన ఎక్కువ కోరేవారు. నేను కూడా ప్రార్థన చేసేవాడిని. తండ్రి గారికి ఆరోగ్యము బాగోపోతే తండ్రి గారి కోసం ఎంతో ప్రార్థన చేయమని చెబితే నేను ఆయన కొరకు మరి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ కొరకు క్షేమం కారాలని హాస్పిటల్ను మరి ఈయన బలహీనత తీసేవేసి యేసయ్య ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు కనుక ఈయన రక్షించబడాలని, ఈయన ఆరోగ్యం బాగుండాలని అనుదినములు కూడా ప్రార్థించేవాడిని. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి సహోదరులు, తల్లిదండ్రులు, ఆత్మీయులకి, అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలోను మరి దేవుడు అన్ని విషయాలు మీతో పాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఎంత అవకాశం ఇచ్చినందుకు నీ వందనాలయ్యా. ప్రేమించండి, ఆశ్రయించండి, నడిపించండి. ఇక్కడ కూడికొచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఆరోగ్యం విషయాలు, కుటుంబల విషయాలు, బిడ్డల విషయాలు, కోడల విషయాలు, మనవల మనవరాల విషయాలు, కోడల విషయాలు, అన్ని విధానం బట్టి కొడుకుల విషయాలు సమృద్ధిగా దీవించి ఆశ్రయించండి. కూతుళ్ళు, అలలు అయా ఆత్మీయంగా నడిపించి సజీవుల గురించి సాక్షి వాడుకొని సహాయం తెచ్చండి. మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మాతోని అందరితోని మాట్లాడి ఈ వాక్యముతో ప్రతి అవసరాలకు తీర్చబడమని యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, యథార్థవంతులు యథార్థకు జీవిస్తే మనం ఎలా ఉంటాం? దేవునికి భయము ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? వర్ధలు చేస్తారంట. యథార్థవంతులంట దేవునికి భయం ఉండాలంట. భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? యథార్థంగా జీవిస్తారు. అలా దేవునికి వర్ధలు చేస్తారు, అంటే దీవించబడతారు. ఎన్నో సమస్యలు అపాయం తప్పించి వర్ధలు చేస్తారు. సామెతలకు వెళ్తాం చూడమ్మా. సామెతలు 2. ఆయన యథార్థవంతులు వర్ధలు సేను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడిమగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే యథార్థవంతులంట వర్ధలు చేస్తారంట. వాళ్ళ హృదయం ఎలా ఉందో తెలుస్తుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన యుక్త మార్గము తప్పక నడుచుకున్నవారు, అంటే దేవుడు ఉన్నాడు, ఆయనతో నడవాలి, ఆయన సహవాసము ఉన్నవాళ్ళు యథార్థవంతులు మనుషులు ఏం చేస్తారండి? దేవుడు అంట కేడిముఖ ఉంటాడంట. కేడిముఖ ఉండి వర్ధలు చేస్తాడంట. ఇక్కడ చూడండి ఏముందండి? న్యాయములను తప్పిపోకుండా ఆయన కనిపెట్టి తన భక్తులు ప్రవర్తన ఆయన కాచుకుంటారంట. భక్తులు ఏంటి చేస్తాడు? తన కాచుకుంటాడు. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అలాగే కాచుకుంటాడు. మరి దేవుడు ఏమిచ్చినా మనకు మేలు చేస్తారు, కీడి చేయడు. కీర్తనలోకి వెళ్తే ఇక్కడ చిన్న మాట ఉందండి, మీరు సప్పాలు ఆశపడుతున్నాను. మరి 84 కీర్తనలు 11లోకి వెళ్తే ఇక్కడ చిన్న మాట ఉంది చూడండి. దేవుడిని యెహోవా సూర్యుడు కేడిమునై ఉన్నాడు. యెహోవాని కృపయు ఘనతలకు గ్రహించు యథార్థంగా ప్రవహించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన హృదయమే యథార్థం ఉంది, మేలు చేస్తాడు, కీడు చేయడు. ఇక్కడ ఏముందండి? ప్రవశించిన వారికి, యథార్థంగా ప్రవశించిన వారికి ఆయన మేలు చేయక మానడు అన్నాడు. మేలు చేశాడు మీకు. దేవుడు మేలు చేసుకుంటా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా నేనే. దేవుడికి స్తోత్రం. నమ్మకం ఉంచిన వారు ధన్యులంట, పరలోక వారసులు. నమ్మకం ఉండాలి. ఎలా నమ్మకం ఉండాలి? ఏ రకంగా మనం నడవాలి? యథార్థం. ఈ యథార్థముగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? మేలు చేయక ఆయన మానడం. నీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ విధానం, మీ ఆలోచన విధానం బట్టి ఏ రకంగా నడుస్తున్నామో యథార్థముగా, ఆ యథార్థముగా ప్రతి ఆలోచన దేవుడి కనిపెట్టి ఆయన మేలు చేయక మానడం. దేవుడికి స్తోత్రం. మేలు చేసేవాడు ఉన్నాడు, కానీ మన హృదయం అంట, ఈ హృదయము పైన హృదయమా, పైన మనం ప్రేమిస్తున్నామా లేదా అని గ్రహించాలి. మరి సో మన అందరూ కూడా
దేవుని ఎంత ప్రేమిస్తున్నాడో యథార్థముగా ఈ లోతైన పాపములో దేవుని దగ్గర ఉండి ప్రేమ చూపించే మార్గం ఉండాలి. అదే దేవుడు కోరుకున్నాడు. ప్రియమిట్లరా, అలాగే మరి సామెతలకు వెళ్తే 28లోకి వెళ్తే మరి ఒక చిన్న మాట ఉందా చెప్తానండి. 28:18 వెళ్తాం. యథార్థములుగా ప్రవశించిన వాడు రక్షించి పడతాడు, మూర్ఖుల ప్రవర్తన గలవాడుకు అట్టాటక పడిపోతారంట. ఇక్కడ ఏముందండి? యథార్థంగా ప్రవేశించడం ఏం చేద్దండి? రక్షించబడతాడంట. దేవుడు మనం రక్షించడానికి వచ్చాడు, మనని భద్రత ఉంచడానికి వచ్చాడు, రక్షించి మన అవసరానికి తీరుస్తాడు. ఆయన మేలు చేయడు తప్ప కానీ మేలు చేస్తారు కానీ ఆయన తప్పించేవాడు కాదు. కీడు వస్తుందనుకో, కీడు కూడా తప్పిస్తాడు. ఎందుకనుక కీడుని తప్పిస్తాడంటే నువ్వు దేవుడికి విశ్వాసముగా యథార్థంగా జీవించావు. యథార్థము నువ్వు ఎక్కడ ఉన్నావంటే దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ మనలో ఉంది. యథార్థమ హృదయము. ప్రతి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు? మన హృదయం అంట యథార్థముగా దేవుని ప్రేమించినట్లుగా, ఆయన సంతోషం పెట్టినట్లుగా ప్రార్థన చేయాలంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం అలా ఉంటే ఆయన నమ్మకమైన దీవులు, ఇక్కడ ఏముందండి 28 కదా, నమ్మకమైన వారి దీవులు మొండిగా కలిగిన. దేవుడికి స్తోత్రం. నమ్మకం, మీలో నమ్మకం ఉంది, మొండిగా దీవులు ఆయన కుమ్మరిస్తాడు, ఆనందిస్తాడు, దీవిస్తాడు, ప్రేమిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు, సంతోషిస్తాడు. ఎవడు కీడేం చేస్తాడు? దూరం పెట్టి అలా యథార్థంగా రండి, నా ఎద్దకు రండి, ఏమైనా ప్రేమిస్తున్నాను కదా సహోదరి సహోదర, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ చెయ్యి ఎడవలేదు కనుక కృప చూపించిన వాడు ఆయనే. నీ చెయ్యి ఎడవలా, ఎడవక నీ కృపతో నేను తోడే ఉన్నా. శాశ్వతముగా ప్రేమించి మీ కుటుంబాల కొరకు ప్రేమించాను కదా, మీ ఆరోగ్యం కొరకు ప్రేమించాను కదా, నీ సమస్యల కోసం నేను ప్రేమించాను కదా. ఎంత శాశ్వతమైన ప్రేమగా నేను ప్రేమించాను. నీ చెయ్యి విడిచిపెట్టేనా? దేవుడు ఉన్నాడండి, విడిచిపెట్లా. కృపతో ఆయన ప్రేమిస్తున్నాడు, అత్తుకున్నాడు. మీరు ఎంతగా అట్టుకున్నారంటే మీరు హృదయము యథార్థమ హృదయము జీవిస్తున్నారు. నేను యథార్థమ హృదయములు నీలో ఉన్నానయ్యా అని మన హృదయంలో అంట ఆలోచన దగ్గరికి దేవుడి దగ్గర రావాలంట. అలా ఉంటే దేవుడి ఆయన అధికారం ఇస్తాడంట. ఎలాగండి? ఏ గుడారములో అంటే ఎక్కడ నివసించినా ఎక్కడున్న గుడారములను ఆయన అధిపతిగా ఉంటాడంట. 15లోకి వెళ్తాం, కీర్తనని 15:1 వెళ్తాం. యెహోవా నీ గుడారములను అధిపతిగా ఉండుదను. ఎవడు? నేనే నీ గుడారంలో అధిపతిగా ఉన్నాను. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడం? పరిశుద్ధ పర్వతం నీ గుడారమును అధిపతిగా యెహోవా. ఆయనను యథార్థ ప్రవర్తన కలిగిన నీతిని సంచరించి హృదయము పూర్వముగా నిజముగా పలికిలు వాడే. దేవుడికి స్తోత్రం. యథార్థమును నీతిని అనుసరించి హృదయం పూర్వముగా అంటే నీతిని అనుసరించిన వాడు అంటే అనుగ్రహించిన వాడు. నీతి కావాలట అన్నాడు. నా నీతిని రాజ్యమును మొదట నెత్తకండి, పరలోక వారసులు మీరే. దేవుడికి స్తోత్రం. అక్కడ ఏముందండి? అట్టి వారి నాలుకతో కొండెమలాడుతూ తన చెవిలి గారి కీడికి చెయ్యి తన పొరుగు వారి మీదగా నింద మోపడం. యథార్థం ఉందిలేదండి. నాలుగుతో ఈ నాలుకంట కొండెమ నాలుగు గుచ్చుకలాటంట. దేవుని మాటల నేర్పించి యథార్థముగా జీవించినాడే మన దేవుని హృదయములుగా నడవాలని ఈ వాక్యం రాయబడింది. ఈ సత్యాన్ని మరి దేవుడు మహాప్రభుతో మీరు యథార్థము హృదయం, మరి యథార్థము ఉంటేనే దేవుడు మిమ్మల్ని జీవించి ఎన్నో ఆరోగ్యంతో ఎన్నో బలహీనతలు లెగదీసి లేపాడు. దేవుడికి స్తోత్రం. అలా లేపి మిమ్మల్ని యథార్థంగా జీవించాలని, మీ పరిశుద్ధ పరచాలని, మీ ప్రవర్తన ద్వారాగా నడవాలని, మీలో ఉండాలని, మీ గృహముల అధిపతిగా యెహోవానే అని ఆయన అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, యెహోవా అటు వారిని యథార్థ హృదయములు సంచరించండి, నేను హృదయముగా పలుకుని వారి ప్రతి మాట ప్రతి ఆలోచన మీకోసమే ఒక త్యాగం చేశారని ఈ సత్యం తెలుసుకోవాలి. ఈ విషయం మనందరికి దేవుడి కృప మనందరికి తోడుండాలని యథార్థ హృదయంలో జీవించాలని నడిపించాలని ఈ విషయం మీ అందరికీ పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమేన్. ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. యథార్థం హృదయంలో నడిపించడానికి స్తోత్రాలయ్యా. నాయన సత్యమైన భావములో నడిపించి నీకు సాక్ష్యం నిలబెట్టుకోండి, సహాయం దయచండి, ఆదరించండి, ప్రేమించండి, నీ స్వరం వినపడినట్లుగా
ధరింప చేసి సాక్ష్య వాడుకమని అడుగుతున్నా తండ్రి. దయగల తండ్రి, కృపగల వాడి స్తోత్ర. ఆయా కుడి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆరోగ్యం కోసం, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, కొడుకుల కొరకు, కోడల కొరకు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ధరింపు చేసిన ప్రభా. దేశ విదేశాల్లో ఉన్న ఎక్కడున్న బిడ్డలందరూ సజీవులు ఉంచి సాక్ష్యం వాడుకొని వృద్ధాత్మల తల్లిదండ్రులు ప్రేమించినట్లుగా నాయన వీళ్ళందరినీ త్యాగముతో నడిపించి యథార్థముగా ప్రవర్తనగా పలికే మాటను మాట్లాడాలి ప్రభా. నాయన హృదయమే యథార్థం అంటుందో ప్రేమకు ఉంటది. నీ ప్రేమ సత్యమైన ప్రభా. అలా హృదయం వెలిగించి నాయన విశ్వాసంతో వీళ్ళ కుటుంబ సజీవులుగా యెహోవాని అధిపతిగా నేనే అన్నా తండ్రి. నాయన అధిపతిగా నువ్వు ఉన్నావు. ఈ గృహములో నువ్వే త్యాగముతో నడిపించి సంచరించి వీళ్ళ హృదయం త్యాగం చేసి సహాయం అందించండి. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసురత్నమే జయం, శిరువాత్మమే జయం. యేసురత్న సంపూర్ణతో విజయముతో గాక, అపాయము నాక్షం కలను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి, అందరికి వందనాలు.